आदिलाबाद के भक्तापुर में एआईटीयूसी जिले दफ्तर में जिले कौंसिल का इजलास मुनक्किद हुआ। इजलास में आइंदा माह करीमनगर में होने वाले एआईटीयूसी की चौथी रियासती महासभा को कामयाब बनाने और मजदूरों के मसाइल पर तफसीली तबादला ख्याल किया गया। इजलास की सदारत जिले नायब सदर ए चंद्रकला ने की, जबकि रियासती सेक्रेटरी एस विलास ने रियासती रिपोर्ट भी पेश की। मीडिया से बात करते हुए उन्होंने कहा कि मरकजी और रियासती हुकूमतों की मजदूर मुखालिफ पॉलिसियों के खिलाफ 6, 7 और 8 सितंबर को रियासती महासभा मुनक्किद होगी। उन्होंने आदिलाबाद से बड़ी तादाद में मजदूरों की शिरकत को यकीनी बनाने की अपील की। ఆదిలాబాద్ జిల్లా కౌన్సిల్ సమావేశము కామ్రేడ్ చంద్రకళ గారి అధ్యక్షతన జరిగింది। ఈ సమావేశానికి అన్ని మండలాల నుండి మండల కార్యదర్శులు అదేవిధంగా రాష్ట్ర యూనియన్ నాయకులు హాజరయ్యారు। ముఖ్యంగా ఈరోజు ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు కరీంనగర్లో సెప్టెంబర్ 6, 7, 8న జరుగుతున్నాయి। దాన్ని విజయవంతం చేయడానికి అదేవిధంగా ఈ జిల్లాకి ఇచ్చినటువంటి కోట 200 పూర్తి చేసి 6వ తారీఖున జరిగే బ్రహ్మాండమైన ర్యాలీకి 200 మంది మన జిల్లా నుండి పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉన్నది। అదేవిధంగా యూనియన్ భాగాల తరఫు నుంచి ఎవరైతే డెలిగేట్స్ ఉన్నారో ఆ డెలిగేట్లను కూడా నిశ్చయించుకోవాల్సిన అవసరం ఉన్నది। ఈ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేసి జాతీయ మహాసభలు బెంగళూరుకు వెళ్ళడానికి మనము సన్నద్ధం కావాల్సిన అవసరం ఉన్నది। ఈ సందర్భంగా రాష్ట్ర మహాసభలలో ముఖ్యంగా అనేక తీర్మానాలు తీసుకోవడం జరుగుతుంది। అందులో కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని, అదేవిధంగా స్కీమ్ వర్కర్స్ అయినటువంటి అంగన్వాడీ, మధ్యాహ్న భోజనములు, ఆశా వర్కర్స్, పంచాయతీ వర్కర్స్ వీరికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు ఇచ్చి వాళ్ళకు పిఎఫ్, ఈఎస్ఐ పెన్షన్, కనీస పెన్షన్ 7,000 ఇవ్వాలని కూడా అక్కడ డిమాండ్ చేయడం జరుగుతుంది। అదేవిధంగా